Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇవాళ రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. హెచ్టిఎంఎల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఇవాళ. సో ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఎందుకోసం యూజ్ చేస్తాం, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి అనేది అనే అనే టాపిక్స్ అనేది ఇవాళ చూద్దాం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను నేను. ఆ ఫోల్డర్లో సేవ్ చేస్తాను ఏదైనా సరే ఫైల్స్ అనమాట. సో ఇవన్నీ ఎలా ఓపెన్ చేస్తాం ఏంటి అనేసి తర్వాత కమింగ్ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. సో ఇవాళ థియరిటికల్ పాయింట్స్ అండ్ ప్రాక్టికల్గా మనం ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేసి చూద్దాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, అండ్ హెచ్టిఎంఎల్ని యూజ్ చేసుకొని ఏం చేస్తాం, అండ్ హెచ్టిఎంఎల్ని ఎలా రాస్తాం. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే అబ్జర్వేషన్ అంటే హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో ఇక్కడ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఏదైనా సరే లాజిక్గా అలా అలా ఆలోచించి రాయాలన్నమాట. బట్ ఇక్కడ ఏం లాజిక్ మనం ఫాలో అయ్యే అవసరం ఉండదన్నమాట. ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వై వి యూజ్ హెచ్టిఎంఎల్ అంటే టు క్రియేట్ వెబ్ పేజెస్ అండ్ టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. అంటే టు క్రియేట్ వెబ్ పేజ్ అండ్ టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. అంటే వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తుంది, అదే వెబ్ పేజ్కి స్ట్రక్చర్ని ఇవ్వడానికి హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాము. ఓకే. అండ్ ఈ హెచ్టిఎంఎల్లో రాసే కోడ్ ఏ ఫార్మేట్లో ఉంటుంది అంటే ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ట్యాగ్స్ ఎలిమెంట్స్ అంటాం. ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మేట్లో మనం రాస్తాం. ఓకే. ఇప్పుడు మనం ట్యాగ్స్ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ మనం రాస్తే మనకి ఏమవుతుందంటే ఎలిమెంట్స్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వవు. ఆ ఎలిమెంట్స్ యొక్క ఫంక్షనాలిటీ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఓకే. ఎలిమెంట్స్ యొక్క అవుట్పుట్ అనేది బ్రౌజర్స్లో ప్రింట్ అవుతుంది. బ్రౌజర్స్లో మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. బట్ ఒక వెబ్ పేజ్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక సీరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఒక వెబ్ పేజ్ మనకు క్రియేట్ అవ్వాలి అంటే చాలా ఎలిమెంట్స్ మనం రాయాలి. ఓకే. ఇవి జనరల్గా మనం మాట్లాడుకునే పాయింట్స్ అనమాట. అండ్ అదేవిధంగా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు డాట్ హెచ్టిఎంఎల్ ఆర్ డాట్ హెచ్టిఎంతో ఇవ్వాలి. హెచ్టిఎం ఆర్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంని మర్చిపోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యొక్క ఎక్స్టెన్షన్ డాట్ హెచ్టిఎంఎల్ ఇవ్వాలి. ఓకే. క్లియర్? ఏం డౌట్స్ ఉన్నాయా ఇక్కడి వరకు? ఇక్కడ చెప్పిన పాయింట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇవే కొన్ని ఒక ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే ఏదో ఒక వెబ్సైట్ని మనం ఫాలో అవ్వాలి. మీకు నేను రెఫరెన్స్ ఇచ్చే వెబ్సైట్ ఏంటంటే W3 Schools అనమాట. W3 Schools అనేసి టైప్ చేయండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకైతే తెలుసుకోండి. W3Schools.com. హెచ్టిఎంఎల్కి వెళ్ళండి. హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళండి. ఈ ఇంట్రడక్షన్లో మనకు హెచ్టిఎంఎల్ ఈజ్ అ స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. సో ఈ పాయింట్స్ వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్, ఈ పాయింట్స్ ఇస్తున్నా చూడండి. ఈ పాయింట్స్ని డిస్క్రైబ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ.
HTML stands for Hypertext Markup Language. HTML is the standard markup language for creating web pages. HTML describes the structure of the web page. HTML consists of a series of elements. HTML elements tell the browser how to display the content. HTML element label a piece of content such as this is heading, this is paragraph, this is link. ఇవి ప్రొఫెషనల్గా మీరు చెప్పాలి అనేసి అనుకుంటే ఇలా చెప్పచ్చు. ప్రొఫెషనల్గా చెప్పాలంటే ఇలా చెప్పచ్చు. ఓకే, జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే ఈ పాయింట్స్తో మనం మాట్లాడతాం. ఫస్ట్ మనం HTML ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయాలంటే, HTML డాక్యుమెంట్ని మనం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి కొన్ని సాఫ్ట్వేర్స్, రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్స్ అవసరం అన్నమాట. ఇట్స్ ఏ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్. ఫస్ట్ మనకేంటంటే ఎడిటర్ అనమాట. ఫస్ట్ ఎడిటర్ ఎందుకోసం అంటే టు రైట్ ది కోడ్ అంటే కోడింగ్ రాయడానికి ఎడిటర్స్ అవసరము. అండ్ అదేవిధంగా ఈ ఎడిటర్స్లో మనకి ఏమేమి ఉన్నాయంటే నోట్ ప్యాడ్ ఓల్డెన్ డేస్లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికంటే చాలా అడ్వాన్స్డ్ వచ్చేసాయి. నోట్ ప్యాడ్ ప్లస్ అండ్ విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ అంటాం. విఎస్ కోడ్ అన్నమాట, విజువల్ స్టూడియో కోడ్. నెక్స్ట్ అదేవిధంగా వెబ్ స్ట్రోమ్, బ్రాకెట్స్, ఆటమ్, ఇలా చాలా యూజ్ చేస్తాం. బట్ ఐ ప్రిఫర్, అండ్ మీరు కూడా ప్రిఫర్ చేసుకోవాల్సింది ఓన్లీ విఎస్ కోడ్. ఐ ప్రిఫర్ ఓన్లీ విఎస్ కోడ్ని మాత్రం ప్రిఫర్ చేయండి. నేను మీకు ఇస్తున్న గైడెన్స్ కూడా ఓన్లీ అది మాత్రమే ప్రిఫర్ చేయండి. విఎస్ కోడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎడిటర్ తర్వాత మనకి బ్రౌజర్స్ అన్నమాట. బ్రౌజర్స్ ఎందుకోసం అంటే మనం రాసిన కోడ్ యొక్క అవుట్పుట్ మనం చూడాలి అంటే బ్రౌజర్స్లోనే చూస్తామట. టు సీ ది అవుట్పుట్, వెబ్ పేజ్ అవుట్పుట్ అనమాట. మన క్రియేట్ చేసిన వెబ్ పేజ్ యొక్క అవుట్పుట్ వచ్చేసి బ్రౌజర్స్లోనే చూస్తాం. బ్రౌజర్స్ చాలా ఉన్నాయి. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఒపేరా, ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఐఈ అంటాం, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఆల్మోస్ట్ ఇవి. ఓకే, ఇంకా ఏమన్నా అంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఐ ప్రిఫర్, అండ్ మీరు కూడా ప్రిఫర్ చేసుకోవాల్సింది గూగుల్ క్రోమే. ఐ ప్రిఫర్ అండ్ మీరు కూడా ప్రిఫర్ చేయాల్సింది గూగుల్ క్రోమే అనమాట. నెక్స్ట్ వీటితో పాటు ఇంకొక సాఫ్ట్వేర్ ఒకటి కావాలి. ఇట్స్ ఏ విన్రార్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే జిప్ ఫైల్ ఆర్ ర్యార్ ఫైల్గా మన ప్రాజెక్ట్ని కన్వర్ట్ చేయడానికి, జిప్ ఆర్ ర్యార్ ఫైల్గా కన్వర్ట్ చేయడానికి. ఓకే, జిప్ ఆర్ ర్యార్ ఫైల్గా కన్వర్ట్ చేయడానికి మనకు విన్రార్ అనే సాఫ్ట్వేర్ ఉండాలి. సో ఇవన్నీ మీ సిస్టంలో ఉన్నాయా లేదనేసి ఐ థింక్ తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. సో మన సిస్టంలో సాఫ్ట్వేర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం. సో అలాంటివన్నీ తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు అనుకుంటున్నా, అందరికీ తెలుసు అనుకుంటున్నా. సో ఎవరికైనా సరే తెలియకపోతే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ మీ సిస్టంలో ఇవి లేవు అనుకుంటే ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ మనకేంటంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్. మీరు నేర్చుకోవాల్సిన వర్డ్స్ అన్నమాట ఇవన్నీ. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగానే మనం యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం ఎటువంటి మనీ పే చేసే అవసరం లేదు. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ అనమాట. మనకి ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ ఓపెన్ సోర్స్. కొన్ని ఉంటాయి పెయిడ్. సో ఆ పెయిడ్ అనేది మనకు వదిలేస్తాం, ఫ్రీ ఉండేటివి యూజ్ చేసుకుంటాం. బట్ నేను ప్రిఫర్ చేసేటి అన్నీ ఓపెన్ సోర్సే అనమాట. మనకి ఫ్రీగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో వీటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మనకి ఏ సాఫ్ట్వేర్ అయితే కావాలన్నా ఆ సాఫ్ట్వేర్ని ఇక్కడ టైప్ చేయండి. సో విఎస్ కోడ్ డౌన్లోడ్ అని కొట్టున్నాం. జస్ట్ మన ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో మనకి చూడండి, విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్, మ్యాక్ అయితే మ్యాక్. సో నేను చెప్పే ఇక్కడ క్లాస్ ఏదైనా సరే ఉంది అంటే అది విండోస్కి రిలేటెడే నేను చెప్తూ ఉంటాను. మ్యాక్ రిలేటెడ్ నేను చెప్పట్లేదు, ఓన్లీ విండోస్కి రిలేటెడే నేను చెప్తున్నాను ప్రతిదీ. ఓకే, ఇప్పుడు జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసేయడం అంతే. సో థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ విఎస్ కోడ్. సో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేయండి. ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే సో ప్రతి ఒక్కరికి ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా. జస్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ డబుల్ క్లిక్ గన్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది, డిటెక్టెడ్ దట్ విజువల్ స్టూడియో కోడ్ ఈజ్ కరెంట్లీ రన్నింగ్ అనేసి. సో మనకి ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ సింపుల్ ప్రాసెస్, యాక్సెప్ట్, నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ 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 ఫినిష్, ఇవే స్టెప్స్ ఉంటాయి. యాక్సెప్ట్ అని, నెక్స్ట్ అని, నెక్స్ట్ అని, ఓకే అని, కంటిన్యూ అనేసి ఇలాంటివి ఉంటాయి. ఓకే, సో వాటిని బేస్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసేయాలి. సేమ్ అదేవిధంగా విఎస్ కోడ్ అయిపోయింది. గూగుల్ క్రోమ్, సేమ్ గూగుల్ క్రోమ్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్, సేమ్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ వెబ్ బ్రౌజర్ బిల్ట్-ఇన్. సో ఇక్కడికి వెళ్ళిన కొద్దిగా డౌన్కి వెళ్ళిన తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసేసుకోవడం. ఓకే, సో డౌన్లోడ్ క్రోమ్, సో డౌన్లోడ్ చేసుకోవడం, యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్, సో డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఇన్స్టాల్ చేసేయడం. అండ్ అదేవిధంగా విన్రార్ సాఫ్ట్వేర్ జస్ట్ విన్రార్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్లోకి వెళ్ళండి. ఫస్ట్ లింక్ వెళ్ళిన తర్వాత చూద్దాం, ఇన్కేస్ ఇక్కడ కన్నా చూడండి డౌన్లోడ్ విన్రార్ ఉంది. సో అదైనా క్లిక్ చేయొచ్చు. సో చూద్దాం విన్రార్. సో సిరీస్ ఇక్కడ విన్రార్ 7.0.1 అనేది ఇంగ్లీష్ 64. జస్ట్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిన తర్వాత సేమ్ ఇన్స్టాల్ చేయాలంటే నెక్స్ట్, యాక్సెప్ట్, నెక్స్ట్ 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 ఫినిష్, ఇవే ఆప్షన్స్ ఉంటాయి మనకు. సో వన్స్ అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి విజువల్ స్టూడియో కోడ్ ఉందా లేదా అనేసి. సో విజువల్ స్టూడియో కోడ్ ఉంది, విజువల్ స్టూడియో కోడ్. అండ్ అదేవిధంగా విన్రార్. సో విన్రార్ అనేది ఇలా బుక్ లా కనిపిస్తుంది. సో విన్రార్ ఆల్సో దేర్. నెక్స్ట్ మనకి గూగుల్ క్రోమ్. సో ఆల్రెడీ గూగుల్ క్రోమ్ కూడా మనకు ఉంది. ఓకే, సో అన్ని సాఫ్ట్వేర్స్ మనకున్నాయి అనమాట. సో నౌ ఇప్పుడు మనం వెబ్ పేజెస్ని మనం క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనకి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నా. సో విజువల్ స్టూడియో కోడ్ నేను ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ ఏమైనా ఫైల్స్ ఉన్నాయంటే, మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారంటే ఆల్రెడీ యూజ్లో ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ మన దగ్గర ఏదైనా ఫోల్డర్స్ ఉన్నాయంటే అన్నీ నేను ఫస్ట్ క్లోజ్ చేస్తున్నా. మనకి ఫోల్డర్స్ ఏం లేకుండా నేను క్లోజ్ చేస్తాను. ఫైల్, క్లోజ్ ఫోల్డర్స్. ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే థీమ్, మీకు ఈ థీమ్ డార్క్ థీమ్లో ఉంటుంది. ఇలా ఉంటుంది మీకు. మీరు డౌన్లోడ్ చేయంగానే, ఇన్స్టాల్ చేయంగానే, మీరు ఓపెన్ చేయంగానే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా స్క్వేర్ లాగా ఉంటుంది. ఎక్స్టెన్షన్స్ అన్నమాట. హోవర్ చేసి ఇలా వస్తుంది. ఎక్స్టెన్షన్లోకి వెళ్ళేసి కొన్ని ఎక్స్టెన్షన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఎక్స్టెన్షన్స్లో ఫస్ట్ ఇది ఏంటంటే లైవ్ సర్వర్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్టెన్షన్లోకి వెళ్ళేసి ఇవి ఫస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టేసుకోవాలి. ఇట్స్ ఏ లైవ్ సర్వర్. ఇలా ఉంటుంది. ఇక్కడ వెళ్ళేసి జస్ట్ మనకి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఇలా ఉంటుంది. జస్ట్ ఇన్స్టాల్ చేయండి. అయిపోద్ది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, నేను 1 by 1 చెప్తాను, అవి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా అవసరం అవుతాయి మీకు, అందుకోసం. నెక్స్ట్ ఇక్కడ నేను 33 చేశాను. సో మీరు మీ ఇష్టం అది. నేను నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది, సో ఇక నేను 1 by 1 చెప్తాను. ఆ 1 by 1 చేసుకుని ఇమేజ్ ప్రివ్యూ అనమాట. ఇది ఇమేజ్ ప్రివ్యూ అనేసి ఒకటి ఉంటుంది. ఇలా ఏంటంటే మనకి ఇమేజ్ ఏదైనా సరే మనకి అంటే మన కోడింగ్లో ఇమేజ్ ఇచ్చినప్పుడు ఈ ఫైల్ పాత్ కరెక్ట్గా ఇచ్చి ఉంటే ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మీ ఫైల్ పాత్ కరెక్ట్గా ఇచ్చినట్టు. సో అందుకోసం మనకు ఇమేజ్ ప్రివ్యూ అనే దాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇలా ఈ సింబల్లో వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేయండి.
ఓకే. నెక్స్ట్ ప్రిడిటర్ అనేసి ఉంటది. ఇది ఆల్మోస్ట్ ఇన్‌స్టాలేషన్‌లోనే ఉంటది. ఇది గూడా ప్రిడిటర్ అనేసి మీరు ఇన్‌స్టాల్ చేయండి. ప్రిడిటర్ కోర్ ఫార్మాట్ అనమాట. సో, కోడ్‌ని నీట్‌గా ఫార్మాట్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతది. సో, మీరు జస్ట్ ప్రిడిటర్ అనేసి ఉంటది. దీన్ని ఇన్‌స్టాల్ చేయండి. ఆల్మోస్ట్ మనకి ఇన్‌స్టాలేషన్‌లోనే వచ్చుంటది. లేకపోతే మీరు ఇలా ఇన్‌స్టాల్ చేసేయండి. ఇన్‌స్టాల్. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్. యాహ్! సో, ఎనఫ్. ఎనఫ్ అనమాట. ఇంకా కొన్ని ఉండొచ్చు. ఇంకా కొన్ని ఉండొచ్చు. అవి కావాలంటే నిదానంగా మీకు తెలుస్తాయి. సో, ఫస్ట్ అన్నిటికంటే మనకి ఇంపార్టెంట్ ఏందంటే లైవ్ సర్వర్ అనమాట. లైవ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయండి. అండ్ ఇమేజ్ ప్రివ్యూయింగ్ చేయండి. ప్రిడిటర్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ 3 ఎనఫ్. మళ్ళీ మిగతాయన్ని మీ ఇష్టం. ఓకే. మీరు ఇన్‌స్టాల్ చేసుకునే దాన్ని బట్టి మనకుంటది. ఓకే. ఆ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓకే. ఇక్కడ ఫస్ట్‌ది ఎక్స్‌ప్లోర్ అనేసి ఉంటది. ఎక్స్‌ప్లోర్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎక్స్‌ప్లోర్ ఉంటది. ఎక్స్‌ప్లోర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా కనిపిస్తది చూడండి. ఓపెన్ ఫోల్డర్, క్లోన్ రిపాజిటరీ, క్రియేట్ జావాస్క్రిప్ట్ ప్రాజెక్ట్. ఈ క్రియేట్ జావాస్క్రిప్ట్ ప్రాజెక్ట్ వల్ల మనం జావాస్క్రిప్ట్ అంటే క్రియేట్ జావా ప్రాజెక్ట్. అంటే జావా నేర్చుకునే వాళ్ళకి ఇది అవసరం. ఓకే. క్లోన్ ఇదేందంటే గిట్‌హబ్ అనేసి ఉంటది. గిట్‌హబ్ అంటే మనకి వేరొక సర్వర్‌లో మన ప్రాజెక్ట్ ఉంటది. ఆ ప్రాజెక్ట్‌ని మనం ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇట్స్ ఎ క్లోన్ రిపాజిటరీ అనమాట. ఇట్స్ ఎ ఓపెన్ ఫోల్డర్. అంటే యూ హావ్ నాట్ ఎట్ ఓపెన్ ఎ ఫోల్డర్. అంటే నువ్వు ఇంతవరకు ఏ ఫోల్డర్ ఓపెన్ చేయలేదు. కంపల్సరీ నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే ఒక ఫోల్డర్‌నే ఓపెన్ చేయాలి. ఒక ఫైల్‌ని కాదు ఓపెన్ చేయాల్సింది ఇక్కడ. ఒక ఫోల్డర్‌ని ఓపెన్ చేయాలి మీరు. అందుకోసం మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసాం. హెచ్‌టీఎంఎల్ అనే ఫోల్డర్. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రాజెక్ట్‌ని గాని, ఒక ఫైల్‌ని గాని క్రియేట్ చేస్తున్నారు అంటే దానికోసం ఫస్ట్ ఒక ఫోల్డర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఒక ఫోల్డర్‌ని గాని, ఒక రిపాజిటరీని గాని, ఒక జావా ప్రాజెక్ట్ గాని మనకి ఇలా క్రియేట్ చేసుకుంటాం అంతే. సో, ఇక్కడ చూడండి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేస్తున్నాం. మన సిస్టమ్‌లో ఎక్కడ మనం ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నా అది మన చాయిస్. ఫోల్డర్‌లో అంటే ఫోల్డర్‌ని మనం ఎక్కడైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. మీ చాయిస్ అది. డెస్క్‌టాప్ మీదనా? లేకపోతే సి డ్రైవ్‌లోనా? లేదా డి డ్రైవ్‌లోనా? లేదా ఈ డ్రైవ్‌లోనా? బట్ నేనిచ్చే సజెషన్ ఏందంటే, ఈ డెస్క్‌టాప్ మీద గాని, ఇక్కడ దాంట్లో గాని సేవ్ చేయొద్దు. ఇలా సి డ్రైవ్ గాని, డి డ్రైవ్ గాని, ఈ డ్రైవ్ గాని. బట్ సి డ్రైవ్‌లో చేయొద్దండి. డి గాని, ఈ గాని ఉంటే మీకు చేయండి. ఇన్ కేస్ మీకు ఒకే డ్రైవ్ ఉంది అంటే, నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వండి. ఒకే డ్రైవ్‌ని మీరు ఇట్లా మల్టిపుల్ డ్రైవ్స్‌గా ఎలా కన్వర్ట్ చేయాలనేసి నేను నేర్పిస్తాను మీకు. మల్టిపుల్ డ్రైవ్స్‌గా మీరు కన్వర్ట్ చేసుకొని, వాటిలో మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే, ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో మీ ఓఎస్ కరప్ట్ అయిపోయింది. మో మీ ఓఎస్ కరప్ట్ అయిపోయిన తర్వాత, ఓఎస్‌ని చేంజ్ చేయాలంటే, ఈ సి డ్రైవ్ మొత్తం రిమూవ్ అయిపోద్ది. సి డ్రైవ్‌కి అంటే ఓఎస్ ఉండే డ్రైవ్ రిలేటెడ్ ఏమేమి వస్తాయంటే, ఈ పిక్చర్స్ గాని, డాక్యుమెంట్స్ గాని, డౌన్‌లోడ్స్ గాని, డెస్క్‌టాప్ గాని, మ్యూజిక్ గాని, వీడియోస్ గాని ఇవన్నీ ఫైల్స్ అన్నీ ఈ సికి రిలేటెడ్. సి ఒకటి రిమూవ్ అయిపోయిందంటే, ఈ డెస్క్‌టాప్ మీద డౌన్‌లోడ్స్‌లో, డాక్యుమెంట్స్‌లో, పిక్చర్స్‌లో ఏ డేటా ఉన్నా సరే ఎరేజ్ అయిపోద్ది. అందుకోసమే మీరు సి డ్రైవ్‌కి సంబంధించిన ఫోల్డర్స్‌లో గాని, ఎక్కడే గాని మీ ఫైల్స్‌ని సేవ్ చేయొద్దు. అండ్ అదే విధంగా ఈ సికి సంబంధించిన వాటిల్లో ఫైల్స్‌ని సేవ్ చేస్తే మీ సిస్టమ్ కూడా స్లో అయిపోద్ది. అందుకోసం ఎప్పుడైనా సరే సి కాకుండా ఇంకో డ్రైవ్ సెపరేట్‌గా క్రియేట్ చేయండి. ఇంకో డ్రైవ్ సెపరేట్‌గా క్రియేట్ చేసి ఆ డ్రైవ్‌లోనే సేవ్ చేయండి. ఓకే. నేను ఈ డ్రైవ్‌లో మీ అందరి కోసం నేను ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నా. క్లాసెస్ కోసం. ఇక్కడ చూడండి యూఐ న్యూ బ్యాచ్ 7:30 పీఎం అనేసి నేను క్రియేట్ చేశా. ఈ ఫోల్డర్‌లో నేను చెప్పే ప్రతి క్లాస్ ఈ ఫోల్డర్‌లోనే సేవ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేయాలంటే ఈ ఫోల్డర్ నేను వచ్చాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసేది ఎలా అంటే ఓపెన్ ఫోల్డర్ అండ్ ఈ డ్రైవ్‌లో అంటే నేను సేవ్ చేసుకునేది. మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి. నేను ఇక్కడ సేవ్ చేసిన ఫైల్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ ఇవ్వండి. ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ సెపరేట్. ఈ ఫైల్స్ సెపరేట్. బట్ ఒక ఫోల్డర్‌నైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫైల్స్ అన్నిటిని నేను ఒక ఫోల్డర్ తీసుకొని ఆ ఫోల్డర్‌లో మూవ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఫోల్డర్ తీసుకోవాలంటే మళ్ళీ మీరు ఎక్కడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేశారో అక్కడికెళ్ళే అవసరం లేదు. ఇక్కడి నుంచే మీరు మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ యూఐ న్యూ బ్యాచ్‌లో మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఔట్ సైడ్‌లో ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ ఉంది చూడండి. ఫోల్డర్.
న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి ఈ ఫోల్డర్‌కి ఏదైనా నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డెమో అనేసి ఇస్తున్నా. డెమో 01_ డెమో. ఈ డెమోలోకి ఈ ఫైల్స్ అన్నీ మూవ్ చేయాలంటే జస్ట్ ఒక్కొక్క ఫైల్‌ని మనం మూవ్ చేయొచ్చు. డెమోలోకి ఇట్లా ఒక్కొక్క ఫైల్ చేయొచ్చు. బట్ అన్ని ఫైల్స్‌ని ఒకేసారి మూవ్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఈ వాల్యూని క్లిక్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని వీటిని క్లిక్ చేయండి. అండ్ ఈ మూడింటిని సెలెక్ట్ చేసిన పార్ట్‌లో క్లిక్ చేసి డ్రాగ్ చేయండి డెమోలోకి. చూడండి. ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు చదవాలి. కంపల్సరీ రీడ్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు మూవ్ ద ఫాలోయింగ్ 3 ఫైల్స్ ఇంటూ 01 డెమో. యెస్ మూవ్. దిస్ ఈస్ మూవింగ్. 01. ఇప్పుడు నేను డెమోలో ఏదైనా ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలంటే డెమోని నేను క్లిక్ చేయాలి. డెమోలో ఏదైనా ఫైల్‌ని క్రియేట్ చేయాలంటే డెమోని నేను క్లిక్ చేయాలి. బట్ డెమో ఔట్ సైడ్‌లోనే అంటే ఈ ఫోల్డర్‌లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఔట్ సైడ్‌లో ఒకసారి క్లిక్ చేసి ఇవన్నీ మీరు రూల్స్ తెలుసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రూల్స్ తెలుసుకోవాలి. ఆల్రెడీ తెలిసి ఉంటే ఓకే. నో ఇష్యూస్. తెలియకపోతే కంపల్సరీ తెలుసుకోండి. ఓకే. ఇలా ఔట్ సైడ్‌లో ఒకసారి క్లిక్ చేయండి. ఔట్ సైడ్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో, మీరు ఆల్రెడీ డెమో లేకపోతే మీరు సెపరేట్‌గా ఒక ఫోల్డర్ డైరెక్ట్‌గా క్రియేట్ చేయొచ్చు. ఆ ఫోల్డర్ నేమ్ ఏందంటే నేను హెచ్‌టీఎంఎల్ అనేసి ఇస్తున్నా. హెచ్‌టీఎంఎల్. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో మనకు చాలా క్లాసెస్ ఉండొచ్చు. క్లాస్ 1 ఉండొచ్చు, క్లాస్ 2 ఉండొచ్చు, క్లాస్ 3 ఉండొచ్చు, క్లాస్ 4 ఉండొచ్చు, క్లాస్ 5 ఉండొచ్చు. ఒక్కొక్క క్లాస్‌ని ఒక ఫోల్డర్‌లో నేను సేవ్ చేస్తాను. ఎక్కడ? వితిన్ ది హెచ్‌టీఎంఎల్, ఇన్ ద హెచ్‌టీఎంఎల్ ఐ విల్ టేక్ అనదర్ ఫోల్డర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ హెచ్‌టీఎంఎల్‌ని క్లిక్ చేసి ఇంకో ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాను. అప్పుడు ఏమైతదంటే హెచ్‌టీఎంఎల్ లోపల క్రియేట్ అయితది. సీ థిస్ ఒక యారో మార్క్ లోపలికి క్రియేట్ అయితుంది. లేదు ఔట్ సైడ్‌లో హెచ్‌టీఎంఎల్ వద్దు, డెమోలు వద్దు. ఔట్ సైడ్‌లో ఇంకోటి కావాలంటే ఇక్కడ. ఇక్కడ నేను 03 సీఎస్ఎస్ చూడండి ఇలా. అంటే మనకి ఇక్కడ యారో మార్క్ చూడండి. యారో మార్క్ నేను చేసినా సరే ఇయన్నీ సెపరేట్ ఫోల్డర్స్ అన్నమాట మనకి. ఇయన్నీ సెపరేట్ ఫోల్డర్స్. ఓకే. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ లోపల నేను వేరొక ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలంటే హెచ్‌టీఎంఎల్ క్లిక్ చేయాలి. ఫోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇక్కడ నేను హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1 ఇలా తీసుకున్నా. ఎంటర్. అంటే హెచ్‌టీఎంఎల్ లోపల హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1 అనే ఫోల్డర్. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ లోపల ఇంకో ఫోల్డర్ తీసుకోవాలనుకుంటే హెచ్‌టీఎంఎల్‌ని క్లిక్ చేయాలి. హెచ్‌టీఎంఎల్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంకో ఫోల్డర్ తీసుకోవాలి. అప్పుడు చూడండి హెచ్‌టీఎంఎల్ క్లాస్ 2 చూడండి ఇక్కడ మనకు ఫైల్ పాత్ అనేది మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లోకెళ్ళాలి అంటే ఇక్కడ హెచ్‌టీఎంఎల్ క్లిక్ చేస్తాం. హెచ్‌టీఎంఎల్ క్లిక్ చేస్తే దాంట్లో ఏమేం ఫోల్డర్స్ ఉన్నాయో తెలుస్తది. మళ్ళీ దాని ఫోల్డర్‌లో మళ్ళీ ఏం ఫైల్స్ ఉన్నాయో తెలుస్తది. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ లోపల హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1లో నేను ఏదైనా సరే ఫైల్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1 లోపల నేను ఇక్కడ క్లిక్ చేసి ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నా. సీరీస్ ఇలా ఒక ఫైల్‌ని. ఇట్స్ ఏ న్యూ ఫైల్ అన్నమాట మనకి. ఫైల్ వేరు, ఫోల్డర్ వేరు. ఫైల్ వేరు, ఫోల్డర్ వేరు అన్నమాట మనకి. ఓకే. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1ని క్లిక్ చేసి ఫైల్‌ని క్రియేట్ చేసి ఆ ఫైల్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1లో సేవ్ అయితది. ఈ ఫైల్‌కి నేను ఏమి ఇస్తున్నా అంటే home.html ఇస్తున్నా. గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చే నేమ్స్ అన్నీ స్మాల్ కేసెస్ ఇవ్వండి. ముందు నుంచే చెప్తున్నా. నేను చెప్పే ప్రతి రూల్స్‌ని ఫాలో అవ్వండి. వీడియోస్‌ని వింటూ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇట్లా home.html ఇక్కడ స్పేసింగ్స్ ఏమి ఇవ్వకూడదు. డాట్ పక్కన గాని, డాట్ ముందు గాని ఎక్కడ మనకు స్పేసింగ్స్ ఇవ్వద్దండి. జస్ట్ home.html ఎంటర్ ఇవ్వండి. అంతే. home.html ఎంటర్. సీరీస్. ఇప్పుడు మనకి ఏమైతదంటే ఇది హెచ్‌టీఎంఎల్ హోమ్ పేజ్ అంటే సారీ హోమ్ వెబ్ పేజ్ అంటాం దీన్ని. హెచ్‌టీఎంఎల్‌తో సేవ్ చేసిన ఫైల్‌ని హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. ఇట్స్ ఏ హోమ్ డాక్యుమెంట్ అంటాం. హోమ్ పేజ్ అనొచ్చు. హోమ్ డాక్యుమెంట్ కూడా అనొచ్చు. హోమ్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. అండ్ అదే విధంగా ఇంకొక ఫైల్‌ని నేను క్రియేట్ చేయాలంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తాను హెచ్‌టీఎంఎల్ లోపలే. ఇంకొక డాక్యుమెంట్‌ని క్రియేట్ చేయాలంటే అబౌట్.html ఇట్స్ ఏ అబౌట్ పేజ్ అంటాం. అబౌట్ వెబ్ పేజ్. ఇంకో పేజ్‌ని క్రియేట్ చేయాలంటే దీన్నే. సేమ్ కోర్సెస్.html ఇలా హెచ్‌టీఎంఎల్ అనేది ఇవ్వగానే ఇట్స్ ఏ వెబ్ పేజ్ అన్నమాట. హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కోర్సెస్ పేజ్ అండ్ అదే విధంగా కాంటాక్ట్ పేజ్. కాంటాక్ట్.html చూడండి. హోమ్ పేజ్,
అబౌట్ పేజ్, కోర్సెస్ పేజ్, కాంటాక్ట్ పేజ్. ఇలా వెబ్ పేజెస్ని నేను క్రియేట్ చేశాను. ఓకేనా? క్లియర్ దిస్? వెబ్ పేజెస్ని ఎలా క్రియేట్ చేస్తామనేసి ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఫస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి మనం. అంటే ఇది అలవాటైతేనే ఈజీగా కోడింగ్ మీరు చేయగలరు. ఎక్కడ మనం ఫైల్‌ని క్రియేట్ చేయాలి, ఎక్కడ ఏ ఫైల్‌ని క్రియేట్ చేయాలి, ఎక్కడ ఎలాంటి ఫైల్‌ని ఎక్కడ ఎలాంటి ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలి అనేది మీకు అలవాటవ్వాలి. ఇప్పుడు మనకు క్లాస్ 1లో మనకు ఏదైనా సరే ఫైల్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఫైల్‌ని రిమూవ్ చేయాలనుకుంటే ఇప్పుడు అబౌట్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. అబౌట్ మీద క్లిక్ చేసి దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి రిమూవ్ డేట్ అంటే డెలీట్ అనేసి ఉంది. డెలీట్ చదవాలి. అంటే ఏ ఫైల్‌ని మీరు రిమూవ్ చేస్తున్నారు. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ about.html? యెస్, మూవ్ టు రీసైకిల్ బిన్. అండ్ అదే విధంగా మల్టిపుల్‌గా అంటే ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్‌ని రిమూవ్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని కాంటాక్ట్ కోర్సెస్‌ని క్లిక్ చేస్తున్నారు. కంట్రోల్ పట్టుకొని ఈ సెలెక్ట్ అయిన ఏరియా మీద రైట్ క్లిక్ ఇచ్చేసుకొని డిలీట్ చేయండి. ఇలా. ఇప్పుడు మనం ఫోల్డర్‌కి గాని, ఫైల్‌కి గాని రీనేమ్ చేయాలనుకున్నాం. రీనేమ్ చేయాలంటే జస్ట్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసుకొని సెలెక్ట్ అవుతది. రైట్ క్లిక్ చేసుకొని రీనేమ్ ఉంటది. రీనేమ్‌కెళ్ళేసి ఇక్కడ ఇప్పుడు హోమ్ వద్దు ఇండెక్స్ అనేసి ఇవ్వాలనుకుంటున్నా. ఇండెక్స్ ఎంటర్. చూడండి ఇలా నేమ్ మారిపోయింది. ఇండెక్స్. అండ్ అదే విధంగా మనకు సీ దిస్ కట్ చేయాలి, కాపీ చేయాలి ఇవన్నీ. సో, కాపీ చేసి ఇప్పుడు ఇండెక్స్ ఫైల్‌ని నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసి హెచ్‌టీఎంఎల్ క్లాస్ 2 లోపల పేస్ట్ చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేయాలంటే హెచ్‌టీఎంఎల్ క్లాస్ 2ని క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాపీ పేస్ట్. కాపీ పేస్ట్ అంటే ఒక కాపీ అవుతాది. ఆ కాపీ అయిన ఫైల్‌ని ఎక్కడైనా సరే మనం పేస్ట్ చేయాలంటే కాపీ పేస్ట్. ఓకే. ఎందుకు ఇవన్నీ బేసిక్స్ చెప్తున్నా అంటే దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంతే. ఓకేనా? ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ ఏదైనా సరే మన ఫైల్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. అందుకోసం నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ ఫైల్ నాకిక్కడొద్దు. ఈ ఫైల్ నాకిక్కడొద్దు. ఈ ఫైల్ నాకిక్కడొద్దు. వేరొక చోట మనకి పేస్ట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ క్లిక్ కంట్రోల్ ఎక్స్. ఇక్కడ చూడండి కంట్రోల్ ఎక్స్. ఇట్స్ ఎ కట్. కట్ చేసి మనం ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అంటున్నా. బట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ ఫైల్ ఉంది. యూ హ్యావ్ డిలీటెడ్ ఆర్ మూవ్డ్ టు సిన్స్ చూడండి. సో, ఆల్రెడీ ఆ పేజ్‌లో మనకుంది. సో, నేనిప్పుడు ఇది డిలీట్ చేద్దాం మనం. డిలీట్ చేయాలంటే డైరెక్ట్‌గా మీ కీబోర్డ్‌లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటది. అలా అయినా డిలీట్ చేయొచ్చు. చూడండి డిలీట్ ఇక్కడ షార్ట్‌కట్ కీస్ అనమాట. డిలీట్. ఇప్పుడు ఇక్కడ వద్దు. జస్ట్ కట్ చేస్తున్నా. కట్. ఇక్కడ కావాలి. ఇక్కడొచ్చేసి పేస్ట్. రైట్ క్లిక్ పేస్ట్. చూడండి. ఇక్కడ కట్ అయిపోయింది. ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే. ఇక్కడ కట్ అయింది. ఇక్కడ పేస్ట్ అయింది. క్లియర్? ఏం డౌట్ ఉందా ఇక్కడ? ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కూడా డిలీట్ చేస్తాను. ఆల్ ఫైల్స్ డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ గురించి చూద్దాం. హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసుకొని మనం ఏమేం చేయగలము. సో, ఇక్కడ మనకి ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్‌ని కూడా మనకి ఈ నోట్స్ ఫైల్‌ని కూడా మనకి హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1లో కాపీ చేద్దాం. ఇక్కడ నేను క్లాస్ 1లోకి వచ్చేసి పేస్ట్ చేస్తున్నా. ఇట్స్ పేస్ట్. నౌ సీ దిస్ నోట్స్. ఇక్కడ చూడండి హెచ్‌టీఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. టు క్రియేట్ వెబ్ పేజెస్ అండ్ టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. ట్యాగ్స్, ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అండ్ బ్రౌజర్ అండ్ ఎక్స్టెన్షన్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇక్కడ ఉన్న పాయింట్స్‌లో మనకు ఒక ఫైల్‌ని తీసుకున్నాం. ఆ ఫైల్‌ని మనం డాట్ హెచ్‌టీఎంఎల్‌తో మనం సేవ్ చేశాం. అండ్ వీటినే టు క్రియేట్ వెబ్ పేజెస్ అంటున్నాం. వెబ్ పేజెస్ అంటే మనం ఇంతవరకు మనం క్రియేట్ చేసింది ఏమేమి క్రియేట్ చేశాం? హోమ్ పేజ్ అనేసి, అబౌట్ పేజ్ అనేసి, కోర్సెస్ పేజ్ అనేసి, కాంటాక్ట్ పేజ్ అనేసి దిస్ ఆర్ ద వెబ్ పేజెస్. దిస్ ఆర్ ద వెబ్ పేజెస్ అనమాట. ఆ వెబ్ పేజ్‌లో ఇంకా ఎలాంటి కంటెంట్ ఇవ్వలేదు. బట్ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేశాం అంతే. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డాట్ మార్క్ వస్తుంది. డాట్ మార్క్ అంటే మీరు ఇంకా సేవ్ చేయలేదు. మీరు ఎడిట్ చేశారు బట్ సేవ్ చేయలేదని దాని మీనింగ్. సేవ్ చేయాలంటే షార్ట్‌కట్ ఏమని తెలుసా ఎవరికైనా? కంట్రోల్ ఎస్. యెస్. కంట్రోల్ ఎస్. లేదనుకుంటే ఈ ఫైల్ దగ్గరెళ్ళేసి సేవ్ అనేసి ఉంటది. కంట్రోల్ ఎస్. ఇలా దీన్ని క్లిక్ చేసినా సేవ్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు మనం ఇది న్యూ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఎందుకంటే డాట్ టీఎక్స్టీ ఉంది అంటే ఇట్స్ ఎ టెక్స్ట్ ఫైల్.
ఇప్పుడు ఇదే ఫోల్డర్‌లో హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. జస్ట్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి చూడండి. న్యూ ఫైల్. న్యూ ఫైల్. ఈ న్యూ ఫైల్‌కి నేను హోమ్ పేజ్‌ని క్రియేట్ చేయాలనుకున్నా. అన్ని స్మాల్ నేమ్స్ ఇవ్వండి. హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇలా ఇచ్చామంటే ఇట్స్ ఏ హోమ్ పేజ్ అవుతది మనకు. హోమ్ వెబ్ పేజ్ అవుతది. ఇట్స్ ఏ వెబ్ పేజ్ అనమాట మనకి. ఇప్పుడు ఈ వెబ్ పేజ్‌కి స్ట్రక్చర్‌ని ఇవ్వాలనుకుంటున్నా. స్ట్రక్చర్ ఇవ్వాలి అనేసి అనుకుంటే జనరల్‌గా మనకు స్ట్రక్చర్ అనేది ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ ఫార్మాట్‌లో మనం రాయాలి. అంటే ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఫార్మాట్‌లో మనం రాస్తాం. సో, ఫస్ట్ మనం వాట్ ఈస్ ట్యాగ్ అని చూద్దాం. ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ థియరిటికల్ పాయింట్స్ అనేది మీరు తెలుసుకోవాలి. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో మనం రాసే ఫార్మాట్ ఎలా ఉంటదంటే ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్. ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మాట్‌లోనే మనం రాయాలి. ఈ ఫార్మాట్‌లో రాస్తేనే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి అర్థమవుతది. హెచ్‌టీఎంఎల్‌కి అర్థం కావాలి అంటే ఈ ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్‌లో రాయాలి. సో, ఇప్పుడు మనకు ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ అంటే యాంగులర్ బ్రాకెట్స్. సో, లెస్ థాన్ అండ్ గ్రేటర్ థాన్ మిడిల్‌లో మనకు ఇట్స్ ఏ ట్యాగ్ నేమ్ రాస్తాం. ఇలా మనకు ట్యాగ్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. బట్ స్పేసింగ్స్ ఉండకూడదు. ఈ నేమ్‌కి సరౌండింగ్‌గా మనకుండాలి. దీన్నేమంటారంటే ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్ అంటాము. ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్ అంటాం. అంటే లెస్ థాన్, గ్రేటర్ థాన్ మిడిల్‌లో ఏదైనా సరే ఒక ట్యాగ్ నేమ్ ఉందంటే ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్. అండ్ అదే విధంగా సేమ్ ట్యాగ్ నేమే. సేమ్ ట్యాగ్ నేమే స్లాష్ ఉంటది. స్లాష్ ఉంటది. దీన్నేమంటారంటే క్లోజ్ ట్యాగ్ అంటాం. సేమ్ ట్యాగ్ నేమ్ ఇక్కడ ఏదైతే నేమ్ ఉంటదో అదే నేమ్‌తోనే స్లాష్ వచ్చేసి అదే నేమ్‌తో ఉంటది. ఇట్స్ ఏ క్లోజ్ ట్యాగ్ అంటాము. ట్యాగ్ అంటే ఎయిదర్ ఓపెన్ ట్యాగ్ అవ్వచ్చు, ఎయిదర్ క్లోజ్ ట్యాగ్ అవ్వచ్చు. ఎయిదర్ ఓపెన్ ట్యాగ్ అవ్వచ్చు, ఎయిదర్ క్లోజ్ ట్యాగ్ అవ్వచ్చు. ఓపెన్ ట్యాగ్ గాని, క్లోజింగ్ ట్యాగ్ గాని ఇట్స్ ఎ ట్యాగ్ అంటాం. అండ్ అదే విధంగా ఎలిమెంట్ అంటే, ఎలిమెంట్ అంటే ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్. ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్. ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్ అండ్ మిడిల్‌లో కంటెంట్ ఉంటది. మిడిల్‌లో కంటెంట్. అండ్ అదే విధంగా ఇట్స్ ఏ క్లోజ్ ట్యాగ్. క్లోజ్ ట్యాగ్. చూడండి. ట్యా ఓపెన్ ట్యాగ్ గాని, క్లోజింగ్ ట్యాగ్ గాని ఏదో ఒకటి ఉంటే ఇట్స్ ఎ ట్యాగ్ అంటాం. బట్ ఎలిమెంట్ అంటే ఓపెన్ ట్యాగ్, కంటెంట్ అండ్ ఇట్స్ ఎ క్లోజింగ్ ట్యాగ్. ఈ మొత్తాన్ని కలిపి ఎలిమెంట్ అంటాము. ఈ మొత్తాన్ని కలిపి ఎలిమెంట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ డాట్ ఉందంటే మీరు ఇంకా సేవ్ చేయలేదనేసి. కంట్రోల్ యెస్. సో, ఒక రోజు మొత్తం మీరు ఇవన్నీ సేవ్ చేయాలి. డాట్స్ కనిపించినప్పుడల్లా మీరు సేవ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీకు ఈ లెటర్స్ అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయా? మీ సిస్టమ్‌లో కనపడలేదా? కనిపిస్తున్నాయి. ఓకే. సో, ఇన్ కేస్ మీకు కనపడకపోతే మీరు ఈ థీమ్ మార్చుకోవాలంటే ఇప్పుడు బ్లాక్ థీమ్ ఉంది. ఈ బ్లాక్ థీమ్ గాకుండా వేరే థీమ్ మార్చుకోవాలనుకుంటే ఎండింగ్‌లో సెట్టింగ్స్ ఉంటాయి. మేనేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ థీమ్స్ ఉంటది. కలర్ థీమ్స్‌కెళ్ళిపోండి. ఇక్కడ చూడండి లైట్ అండ్ విజువల్ స్టూడియో కోడ్. లైట్ నసీస్ ఇలా ఉంటది. ఇది బెస్టా? ఇంతకు ముందుది బెస్టా? ఇదే బెస్ట్. ఓకే. సో, ఇలా కన్వర్ట్ చేసుకోండి మీరు. సో, ఇలా మీరు మార్చుకోవచ్చు. అంటే ఇదొకటే గాదు. థీమ్స్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఇంకా చాలా ఉంటాయి. చూడండి. ఇదొక టైప్. ఇదొక డిఫరెంట్ టైప్. థీమ్‌లోకెళ్ళిన తర్వాత మనకి థీమ్స్, కలర్ థీమ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇంకో డిఫరెంట్ టైప్. ఇలా. ఇలా మీరు థీమ్స్‌లో మీరు ఏ థీమ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఐ లైక్ థిస్. లైట్ థీమ్. ఓకే. ట్యాగ్స్ అంటే ఓపెన్ ట్యాగ్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్. ఎలిమెంట్ అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ ఈ మొత్తాన్ని ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు మనం మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో మనం రాసే ప్రతి కోడ్ ఇదే ఫార్మాట్‌లోనే రాస్తాం. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎగ్జాంపుల్‌లో మనకు హెచ్‌టీఎంఎల్ అని రాస్తున్నా. హెచ్‌టీఎంఎల్ ఓపెన్ ట్యాగ్, హెచ్‌టీఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ లోపల కంటెంట్ ఉండొచ్చు ఆర్ ఇంకా ఎలిమెంట్స్ ఏదైనా ఉండొచ్చు. కంటెంట్ ఉండొచ్చు. ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఒక ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్ ఉండేదాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటాం. ఒక ఎలిమెంట్ లోపల ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండేదాన్ని నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటాము. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఏమంటామంటే ఈ మొత్తాన్ని ఇట్స్ ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. ఇట్స్ ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్ అనేది నేమ్ ఏందంటే హెచ్‌టీఎంఎల్ అనమాట.
అంటే ఇక్కడ ఉన్న ట్యాగ్ నేమ్ ఏంటంటే ఇట్స్ హెచ్టీఎంఎల్. ఈ మొత్తాన్ని కలిపి హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ అంటాం. ఎవరైనా సరే ఒక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ రాయండి అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, మిడిల్‌లో ఏదైనా సరే ఒక డమ్మీ కంటెంట్ ఇవ్వాలి. ఇట్స్ ఏ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ అనమాట. ఓకే. క్లియర్ అప్ టు నౌ? ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ గురించి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. అట్రిబ్యూట్స్ గురించి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇప్పుడు మనకి దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్. ఎవ్రీ టైమ్ మీరు సేవ్ చేయాల్సిందే. ఒక చిన్న ఎడిటింగ్ రాసినా మీరు సేవ్ చేయాల్సిందే. నెక్స్ట్ క్లాస్‌లో మీరు సేవ్ చేయకుండా ఆటో సేవ్ ఎలా చేసుకోవాలనేసి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకే. నౌ ఇప్పుడు హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఒక స్ట్రక్చర్ అంటూ ఇద్దాం. ఒక స్ట్రక్చర్ అంటూ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేందంటే టైటిల్ ఎలిమెంట్ గురించి నేర్చుకోండి. టైటిల్ అనేది ఏందంటే మన పేజ్, అంటే మన పేజ్ యొక్క టైటిల్‌ని రిప్రజెంట్ చేస్తాది. మన టైటిల్ యొక్క మన పేజ్ యొక్క టైటిల్‌ని రిప్రజెంట్ చేస్తది. టైటిల్ ఎలిమెంట్ ఎలా రాస్తామంటే లెస్ థాన్, టైటిల్, గ్రేటర్ థాన్. చూడండి, ఓపెన్ ట్యాగ్ రాయంగానే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్‌గా అయిపోద్ది. ఎక్కడంటే హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో. వితిన్ ది హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఓపెన్ ట్యాగ్ రాయగానే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్‌గా అయిపోద్ది. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం అంటే ఇట్స్ ఏ హోమ్ పేజ్ అని రాస్తున్నా. ఇట్స్ ఏ హోమ్ పేజ్ అని రాస్తున్నా. ఇట్స్ ఏ టైటిల్ ఎలిమెంట్ అంటాం దీన్ని. ఇట్లా టైటిల్ ఎలిమెంట్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి డాట్ అలాగే ఉంది. అంటే మీరు ఏం చేయాలంటే సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్. ఓకే. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఒకసారి ఎక్కడ సేవ్ అయిందో చూద్దాం. ఎక్కడ సేవ్ చేసాం మనం? ఈ డ్రైవ్‌లో, సీ దిస్, ఈ డ్రైవ్‌లో, స్టూడెంట్స్ క్లాస్‌లో మీరు ఎక్కడో చోట మీరు సేవ్ చేసుంటారు. అది మీకు తెలియాలి. ఎక్కడ సేవ్ చేస్తున్నా ఇప్పుడు యూఐ హెచ్టీఎంఎల్. ఇక్కడ చూడండి హెచ్టీఎంఎల్ లోపల. ఇక్కడ మనకి క్లాస్ 1 లోపల. నౌ సీ దిస్. వ్యూ మార్చుకోవాలి. ఇక్కడ వ్యూలో వచ్చేసి మీరు ఎక్స్ట్రా లార్జ్ గాని, లార్జ్ ఐకాన్ గాని ఇలా చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను home.html చేశాను. home.html అని చేయంగానే ఏమైతదంటే మీ సిస్టమ్‌లో ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటదో, అది ఎడ్జ్ అవ్వచ్చు, క్రోమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ డిఫాల్ట్ బ్రౌజర్‌ని మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ పెట్టేసుకోండి. డిఫాల్ట్ బ్రౌజర్‌గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని పెట్టేసుకోండి. అది ఎలా పెట్టుకోవడం అంటే ఈ బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తారు. బ్రౌజర్‌ని ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అనేసి ఉంటాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మీకు డిఫాల్ట్ బ్రౌజర్ అని ఉందో చూడండి. డిఫాల్ట్ బ్రౌజర్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతది. ఇట్స్ ఎ డిఫాల్ట్ బ్రౌజర్. బట్ ఇక్కడ చూడండి గూగుల్ క్రోమ్ ఈజ్ యువర్ డిఫాల్ట్ బ్రౌజర్ అనేసి ఇలా మెసేజ్ వచ్చింది. బట్ ఇలా డిఫాల్ట్ బ్రౌజర్ లేకపోతే మీరు ఇక్కడ డిఫాల్ట్ అనేసి పడతది. దాన్ని క్లిక్ చేసి ఆ డిఫాల్ట్ అనేది క్లిక్ చేస్తే అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటది. డిఫాల్ట్ బ్రౌజర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి అంటది. అప్పుడు మీ డిఫాల్ట్ బ్రౌజర్‌ని మీరు ఇక్కడ క్రోమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇన్ కేస్ ఈ డిఫాల్ట్ బ్రౌజర్ మీరు సెలెక్ట్ చేసుకోవడంలో ఏమన్నా మిస్టేక్స్ వస్తున్నాయంటే నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వండి. నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు నేను ఈ హోమ్‌ని నేనేం చేశానంటే హోమ్‌లో టైటిల్ అనే ఎలిమెంట్ పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేయంగానే నాకు అవుట్‌పుట్ రాలేదు. ఎలిమెంట్‌లో నేను టైటిల్ అని ఇచ్చాను. అవుట్‌పుట్ రాలేదు. బట్ ఇక్కడ నేను ఏదైనా సరే ఒక డమ్మీ కంటెంట్ ఇచ్చాను అంటే, ఒక డమ్మీ కంటెంట్ అంటే ఏ ఎలిమెంట్‌లో లేకుండా డైరెక్ట్‌గా ఒక డమ్మీ కంటెంట్ ఇస్తున్నా. దీన్ని సేవ్ చేయాలి కంపల్సరీ. కంట్రోల్ ఎస్. సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే బ్రౌజర్ ఓపెన్ చేసిందో నా దగ్గరికి రిఫ్రెష్ చేస్తున్నా. సీ ఏదైతే డమ్మీ కంటెంట్ రాశానో డమ్మీ కంటెంట్ వచ్చింది. డమ్మీ కంటెంట్ వస్తోంది. బట్ ఈ డమ్మీ కంటెంట్ ఎంత ఇచ్చినా సరే మీరు ఎంత ఇచ్చినా మనకు మొత్తం ఈ పేజ్‌లో కనిపించేదంతా ఎలా కనిపిస్తదంటే ఇదేలా కనిపిస్తది. ఇదేలా కనిపిస్తది. ఇప్పుడు ఇదేలాగా కంటెంట్ ఉంది అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటది వెబ్‌సైట్ చూడాలనేసి? ఇప్పుడు ఈ వెబ్‌సైట్ చూడండి. ఈ వెబ్‌సైట్ చూడండి. ఒక చోట హెడ్డింగ్ ఉంది. ఒక చోట పారాగ్రాఫ్ ఉంది. ఒక చోట లిస్ట్ ఉంది. ఒక చోట ఇట్లా హెడ్డింగ్ ఉంది. ఇలా ఉంది అంటే మనకు చూడబుద్ధి అయితది. ఇలా ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఉంది అంటే మనకు ఎలా చూడబుద్ధి అయితది? అందుకోసమే మనం మన కంటెంట్‌ని ఇలా డైరెక్ట్‌గా రాయకుండా ఎలిమెంట్స్ ఫార్మాట్‌లోనే రాస్తాం మన డాక్యుమెంట్ మొత్తం. దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ టైటిల్ ఎలిమెంట్ అన్నమాట. టైటిల్ ఎలిమెంట్. ఈ టైటిల్ ఎలిమెంట్‌లో రాసిన కంటెంట్ అనేది మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. ఎందుకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు అంటే ఎలిమెంట్స్ మనకు ఫంక్షనాలిటీ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. ఎలిమెంట్స్ ఫంక్షనాలిటీ. ఎలిమెంట్స్ ఫంక్షనాలిటీ
విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. విజిబుల్ అవుతాయి కొన్ని ఎలిమెంట్స్, విజిబుల్ అవ్వవు కొన్ని ఎలిమెంట్స్. విజిబుల్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ బ్రౌజర్‌లో ప్రింట్ అవుతాయి. బ్రౌజర్స్‌లో ప్రింట్ అవుతాయి. ఇన్విజిబుల్ అయ్యే ఇన్విజిబుల్ అయ్యే ఎలిమెంట్స్‌ని ఏమంటామంటే మెటా ఇన్ఫో ట్యాగ్స్ అంటాం. మెటా ఇన్ఫో ఎలిమెంట్స్. మెటా ఇన్ఫో ఎలిమెంట్స్ అనేది ఏమైతాయంటే, ఈ ఎలిమెంట్స్ అనేది పేజ్ కంటెంట్‌ని స్టోర్ చేసుకొని ఉంటాయి. అంటే పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకొని ఉంటాయి. అండ్ అదే విధంగా ఇవి అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు. మెటా ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఇవి ఇన్విజిబుల్ ఎలిమెంట్స్ అనేటియి అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు. అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు. అండ్ అవి పేజ్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకొని ఉంటాయి. ఓకే. అలానే ఇక్కడ టైటిల్ అనేది ఒక మెటా ఇన్ఫర్మేషన్ ట్యాగ్. ఇది పేజ్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుంది. పేజ్ ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ చేసుంది? ఇట్స్ ఎ హోమ్ పేజ్ అనేసి స్టోర్ చేసింది. అంటే ఒక పేజ్ యొక్క టైటిల్‌ని స్టోర్ చేసుకొనుంది. ఈ పేజ్ యొక్క టైటిల్ ఎక్కడ ప్రింట్ అవుతాది అంటే, ఒక పేజ్ ఇట్లా ఓపెన్ చేసిన మాత్రాన ఇక్కడ టాప్‌లో చూడండి. ఇక్కడ టాప్ హెడర్‌లో ఇక్కడ ప్రింట్ అవుతాది. టైటిల్‌లో ఏమున్నా సరే ఇక్కడే ప్రింట్ అవుతది. టైటిల్‌లో ఏమున్నా సరే ఇక్కడే ప్రింట్ అవుతది మనకు. నెక్స్ట్ అదే విధంగా ఒక వెబ్ పేజ్‌లో ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఇవ్వాలనుకున్నా. ఆ హెడ్డింగ్ ట్యాగ్ ఎలా ఉంటదంటే హెచ్1 ఇట్స్ ఓపెన్. ఓపెన్ ట్యాగ్ రాయంగానే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇక్కడ నేను వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్ అంటున్నా. ఇట్లా రాసిన తర్వాత కంపల్సరీ మీరు సేవ్ చేయాలి. ఎవ్రీ టైమ్ సేవ్ చేయాల్సిందే. డాట్ వచ్చిందంటే సేవ్ చేయాల్సిందే. వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే బ్రౌజర్‌కెళ్ళేసి రిఫ్రెష్ చేయాలి. సీ థిస్ వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్. అంటే ఒక బ్రౌజర్‌లో హెడ్డింగ్ ఇవ్వాలి అంటే వి యూజ్ హెచ్1 ఎలిమెంట్ అన్నమాట. ఓకే. ఇన్విజిబుల్, విజిబుల్ ఎలిమెంట్. ఇక్కడ విజిబుల్‌లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏందంటే హెడ్డింగ్ ఎలిమెంట్. ఇన్విజిబుల్ టైటిల్ ఎలిమెంట్. టైటిల్ అనేది ఏందంటే పేజ్ టైటిల్‌ని రిప్రజెంట్ చేస్తాది. ఆ పేజ్ టైటిల్ అనేది ఆ పేజ్‌లో టాప్‌లో హెడర్ సెక్షన్‌లో మనకుంటది. హెడ్ సెక్షన్‌లో మనకుంటది. విజిబుల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ బాడీ సెక్షన్‌లో ప్రింట్ అవుతాయి. సీ థిస్ ఇక్కడి నుంచి ఉండేది మొత్తం సెక్షన్ మొత్తం ఒక బాడీ అంటాం. విజిబుల్ ఏరియా అంటాం దీన్ని మొత్తాన్ని. ఈ విజిబుల్ ఏరియాలోనే మనకి విజిబుల్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ మనకు ప్రింట్ అవుతాయి. చూడండి ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇదంతా విజిబుల్ ఏరియా. ఈ విజిబుల్ ఏరియాలోనే మనకు విజిబుల్ అయ్యే కంటెంట్ మొత్తం ప్రింట్ అవుతది. సేమ్ లైక్ థిస్. ఓకే. అండ్ ఒక టెక్స్ట్ లాంటి పారాగ్రాఫ్ ఇవ్వాలనుకుంటున్నా. పారాగ్రాఫ్ ఇవ్వాలి అంటే వి యూజ్ పి ఎలిమెంట్. ఇట్స్ ఏ పి. చూడండి. లెస్ థాన్, పి, గ్రేటర్ థాన్ ఇలా ఇస్తే మనకు క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తది. ఈ పి ట్యాగ్ ఏం చేస్తది అంటే ఇట్ కెన్ స్టోర్ కంటెంట్ అన్నమాట. పారాగ్రాఫ్ అన్నమాట. ఇట్ కెన్ స్టోర్ పారాగ్రాఫ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే గూగుల్‌కెళ్తున్నా. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ అంటున్నా. నౌ ఎంటర్ చేస్తున్నా. నౌ సీస్ ఇక్కడ. ఈ కంటెంట్ మొత్తం వికీపీడియాది కాపీ చేస్తున్నా. ఈ కాపీ చేసిన కంటెంట్‌ని ఈ పి లోపల ప్రింట్ చేయాలి. ఇప్పుడు పి లోపల ప్రింట్ చేస్తుంటే ఇక్కడ చూడండి. ఈ ఈ లైన్ వచ్చేసి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్ళిపోతుంది. ఈ లైన్ ఔట్ ఆఫ్ ది బాక్స్ కింద చూడండి. ఇక్కడ బార్ వచ్చింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఈ కంటెంట్ మొత్తం మన వ్యూలోనే కనిపించాలి అంటే ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. హెచ్‌టీఎంఎల్‌లో క్లిక్ చేయండి ఈ పేజ్‌లో. ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేయండి. ఆల్ట్ జెడ్ క్లిక్ చేస్తే ఈ బార్ పోతాది. మన వ్యూ మొత్తం మన వ్యూలోనే ఉంటది. ఇప్పుడు సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్. సేవ్ చేసి అవుట్‌పుట్‌కెళ్ళండి. బ్రౌజర్ ఇక్కడికెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. నౌ సీస్ ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్. ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ వచ్చింది. ఓకే. క్లియర్ దిస్? క్లియర్ అప్ టు నౌ? యెస్ అన్న. సో, ఈ ఎలిమెంట్స్‌లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎలిమెంట్స్‌లో కొన్ని అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రింట్ అవ్వని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ యొక్క ఫంక్షనాలిటీనే అది డిఫాల్ట్. ఆ ఎలిమెంట్స్ యొక్క డిఫాల్ట్ ఫంక్షనాలిటీ. ఏ ఎలిమెంట్ ప్రింట్ అవ్వదు, ఏ ఎలిమెంట్ ప్రింట్ అవుతదనేసి మనం ఎలా తెలుసుకోవాలి? మనం రాసి అవుట్‌పుట్‌లో ప్రింట్ చేసిన తర్వాతన మాత్రమే మనకు తెలుస్తది. అంతవరకు మనకు తెలీదు. అందుకోసం మనకు ఒక హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్‌ని ప్రొవైడ్ చేశారు. హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్‌ని ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ మనకి కంట్రోల్ ఎక్స్ చేస్తున్నా. కొంతసేపు కట్ చేసి పెట్టుకుంటున్నా. కంట్రోల్ ఎక్స్ కట్.
ఇప్పుడు హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ని రాయాలనుకుంటున్నా. హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ మనకి ఎలా అంటే లెస్ దాన్ నాట్ సింబల్ డాక్ టైప్ ఇక్కడ ఉండే వాల్యూని సెలెక్ట్ చేయండి. డాక్ టైప్ హెచ్టీఎంఎల్. సీ దిస్. ఫస్ట్ మనకు ఈ డాక్ టైప్ హెచ్టీఎంఎల్ అనేది మనకి ఏం చేస్తుంది? సో ఇక్కడ మనకు హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే రాయాలి. హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ అనేది రాయాలి. ఇట్స్ ఏ డాక్ టైప్ హెచ్టీఎంఎల్. ఇదేం చేస్తారంటే అవర్ డాక్యుమెంట్ టైప్ హెచ్టీఎంఎల్ అని చెప్తోంది. అవర్ డాక్యుమెంట్ టైప్ హెచ్టీఎంఎల్ అండ్ అవర్ డాక్యుమెంట్ వర్షన్ ఇట్స్ HTML5 అని దేనికి చెప్తాదంటే బ్రౌజర్‌కి చెప్తాది. ఎందుకంటే ఇది ఫైనల్‌గా మనకు ఓపెన్ అయ్యేది ఎక్కడ? బ్రౌజర్‌లో ఓపెన్ అవుతది. అంటే బ్రౌజర్ అనేది దీన్ని రీడ్ చేస్తది. అంటే బ్రౌజర్‌కి చెప్తది. నా డాక్యుమెంట్ వర్షన్ HTML5 అండ్ నా డాక్యుమెంట్ వచ్చేసి టైప్ అనేది HTML. ఇక్కడ ఇలాగే రాయండి. నాట్ సింబల్ డాక్ టైప్ అనేది క్యాప్స్ రాయండి. ఇక్కడ HTML ఇట్లా రాయండి. దీని తర్వాత HTML. ఇప్పుడు చూడండి మనకి ఇంతకుముందు లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇలా రాస్తున్నాం. ఇలా రాయకుండా డైరెక్ట్‌గా HTML అని రాసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. HTML అని రాసి సెలెక్ట్ చేసుకుంటే చూడండి HTML5ని కాదు ఓన్లీ HTML సెలెక్ట్ చేయండి. ఇట్స్ ఏ HTML. సో HTML ఎలిమెంట్ అంటాం. HTML ఎలిమెంట్ ఈజ్ ఏ రూట్ ఎలిమెంట్ అంటాం. అంటే మన డాక్యుమెంట్ మొత్తం ఈ HTML లోపలే ఉంటది. ఈ HTML ఈజ్ ఏ రూట్ ఎలిమెంట్. ఇక్కడి నుంచి మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతది. HTML ఈజ్ ఏ రూట్ ఎలిమెంట్. ఈ HTML లోపలే మనకు పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు HTML లోపలే 2 ఎలిమెంట్స్ రాయాలి. వన్ ఈజ్ ద హెడ్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం చూడండి యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. హెడ్ ఎలిమెంట్, హెడ్ క్లోజ్. హెడ్ తర్వాత బాడీ. చూడండి డాక్ టైప్ HTML హెడ్ బాడీ. సీస్ HTML హెడ్ బాడీ. క్లియర్ దిస్. ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ లోపల మనకు తెలుస్తోంది. ఈ ఎలిమెంట్ లోపల రాస్తున్నామంటే ఒక ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్స్ ఏమైనా రాస్తున్నాము అంటే అవి చిల్డ్రన్ ఎలిమెంట్స్ అవుతాయి దీనికి. వాటిని చిల్డ్రన్ ఎలిమెంట్స్ అంటాం. లేదనుకుంటే నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటాం. ఆ నెస్టెడ్ ఎలిమెంట్స్ ఈ పేరెంట్ ఎలిమెంట్స్‌కి ఒక ట్యాబ్ స్పేస్ అంతా స్పేస్ ఉండాలి. సీ దిస్. వీటిని సెలెక్ట్ చేస్తున్నా. ఈ రెండిటిని సెలెక్ట్ చేస్తున్నా. స్పేస్ కాదు ఇట్స్ ఏ ట్యాబ్ స్పేస్. ట్యాబ్ స్పేస్ ఎక్కడ ఉంటదంటే లెఫ్ట్ సైడ్‌లో మనకి క్యాప్స్ లాక్స్ పైన కలర్ 2 ట్యాబ్స్ అంటే 2 యారో మార్క్స్ ఉంటాయి. ఇట్స్ ఏ ట్యాబ్ అనేసి ఉంటది. మనకుండే ట్యాబ్ స్పేస్ కాదు. ఇట్స్ ఏ ట్యాబ్ అంటాం. ట్యాబ్ అనేది ట్యాబ్ అంత స్పేస్ వస్తది. సీ దిస్. ఇంత స్పేస్ వస్తది. అంటే 1, 2, 3, 4 అంటే 4 స్పేసింగ్స్ కలిపి ఒక ట్యాబ్ అంటాం. అంటే 4 స్పేసింగ్ కలిపి ఒక ట్యాబ్. సో కొన్నిట్లో ఇంకా తక్కువ ఉండొచ్చు. ఓకే. సో నో ఇష్యూస్. ఇక్కడ మనకు చూడండి ఇట్స్ ఏ ట్యాబ్ స్పేస్ అనమాట. ఒక పేరెంట్‌కి, చిల్డ్రన్స్‌కి ఒక ట్యాబ్ స్పేస్ అంతా స్పేస్ ఉండాలి. ఇప్పుడు హెడ్ సెక్షన్‌లో ఏం రాయాలి? ఇప్పుడు చూడండి హెడ్. ఇప్పుడు నేను హెడ్‌లో ఎంటర్ చేయంగానే చూడండి ఆటోమేటిక్‌గా అదే స్పేస్ తీసుకునింది. అదే విధంగా బాడీని నేను ఎంటర్ చేయంగానే అదే విధంగా ఆటోమేటిక్‌గా స్పేస్ తీసుకుంటది. ఈ స్పేస్ తీసేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొద్దండి ఎప్పుడు. స్పేస్ వస్తుంది కదా! ఆటోమేటిక్‌గా అక్కడే స్టార్ట్ చేయండి మీరు. స్పేస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడే స్టార్ట్ చేయండి. హెడ్‌లో ఏం రాయాలంటే ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వలేదో ఆ ఎలిమెంట్స్‌ని మాత్రమే హెడ్ సెక్షన్‌లో ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి. ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వలేదో ఆ ఎలిమెంట్స్‌ని హెడ్ సెక్షన్‌లో ఇవ్వండి. ఏ ఎలిమెంట్ ఇంతకుముందు ప్రింట్ అవ్వలేదు? టైటిల్. సో టైటిల్ అనేసి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ టైటిల్‌లో ఏం చేస్తాం? పేజ్ టైటిల్‌ని ఇస్తాం. మన పేజ్ టైటిల్ ఏముంది? హోమ్ పేజ్ అనేసి ఇస్తున్నాం. టైటిల్ అనేది ఏంటంటే పేజ్ టైటిల్‌ని స్టోర్ చేసుకుంటది. అండ్ అలా మెటా ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే కొన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నా. స్టైల్ అనేది ఇట్స్ ఏ ఇంటర్నల్ CSS అంటే CSS కోడ్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా మెటా ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకొని మెటా ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ సింగిల్ ట్యాగ్ అనమాట. దేర్ ఈస్ నో క్లోజింగ్ ట్యాగ్ అనమాట. సో సింగిల్ ట్యాగ్ గురించి టుమారో నేర్చుకుంటాం. ఓకే. ఇట్స్ ఏ సింగిల్ ట్యాగ్. అండ్ అదే విధంగా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలంటే స్క్రిప్ట్‌లో రాస్తాం. అండ్ అదే విధంగా లింక్ ట్యాగ్. లింక్ ట్యాగ్ అనేది కూడా స్మాల్ ట్యాగ్.
ఇక్కడ చూడండి లింక్ ట్యాగ్ లోపల ఆర్ఈఎల్, హెచ్ఆర్ఈఎఫ్ అనేసి వచ్చాయి. వీటినే అట్రిబ్యూట్స్ అంటాం. ఆర్ఈఎల్ ఈక్వల్ టు హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఇలాగ ఒక ట్యాగ్‌కి లోపల సైడ్ మనకి ఇలా ఉంటాయి. వాటిని అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ గురించి టుమారో నేర్చుకుందాం. వాటి గురించి వరీ అవ్వనవసరం లేదు. నెక్స్ట్ అదే విధంగా బేస్ ట్యాగ్. ఈ బేస్ ట్యాగ్ గురించి కమింగ్‌లో నేర్చుకుందాం. ఇప్పుడు నో నీడ్ అన్నమాట. ఫైల్ పాత్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటది. ఆ ఫైల్ పాత్ అనే కాన్సెప్ట్‌లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనకు అవసరం లేదు. హెడ్ సెక్షన్‌లో ఈ ఎలిమెంట్స్ తప్ప ఇంకో ఎలిమెంట్స్‌ని మీరు ఏమి ఇవ్వరు. ఈ ఎలిమెంట్సే మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వని ఎలిమెంట్స్. మిగతా ఎలిమెంట్స్ అన్నీ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి. స్టైల్ గాని, మెటా గాని, స్క్రిప్ట్ గాని, లింక్ గాని, బేస్ ట్యాగ్ గాని వచ్చింది అంటే వాటిని కళ్ళు మూసుకొని హెడ్ సెక్షన్‌లో పెట్టేయండి. ఎందుకంటే ఆ ఎలిమెంట్స్‌లో ఉన్న కంటెంట్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. ఓకే. అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్ ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? హెడ్డింగ్ ట్యాగ్ H1. H1 ఇట్స్ ఏ బిగ్గర్ హెడ్డింగ్ అనమాట. బిగ్గర్ హెడ్డింగ్స్‌ని ప్రింట్ చేయడానికి. ఇక్కడ మనకు వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ అంటున్నాం. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్? క్వెషన్ మార్క్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్తున్నా. ఇంతకుముందు మనం కాపీ చేసిన కంటెంటే ఇక్కడ చూడండి. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్? రైట్ క్లిక్ కాపీ చేస్తున్నా. ఈ పారాగ్రాఫ్‌లో ఇక్కడ ఇస్తున్నా. ఇది హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అనమాట. ఒరిజినల్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకి కంట్రోల్ ఎస్ అని సేవ్ చేశాను. ఇది కూడా మనకు సేవ్ చేసాను. ఎందుకంటే డాట్ ఉంది. కంట్రోల్ ఎస్. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ బాడీలో పెడుతున్నా. ఇప్పుడు ఈ టైటిల్ అనేది ప్రింట్ అవుతదా? ప్రింట్ అవ్వదా? కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ టైటిల్ అనేది బాడీ సెక్షన్‌లో ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్‌లో ఉండే కంటెంట్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతదా? ప్రింట్ అవ్వదా? ప్రింట్ అవ్వదు. ఎందుకోసం? అంటే టైటిల్ అంటే అది మనకు అవుట్‌పుట్ చూయించదు గదా! అవుట్‌పుట్‌లో. సో, మనకు ఏదైనా సరే మెటా ఇన్ఫర్మేషన్ ట్యాగ్ అంటే పేజ్ కంటెంట్‌ని స్టోర్ చేస్తది. అండ్ అవుట్‌పుట్‌లో ఆ కంటెంట్ అనేది ప్రింట్ అవ్వదు. ఇది ఇక్కడే గాదు. ఇక్కడ గాని అండ్ ఇంకో చోట గాని ఎక్కడున్నా సరే వాటి ఫంక్షనాలిటీ అనేది మార్చుకోదు. ఆ ఫంక్షనాలిటీ అనేది మార్చుకోదు. ఈ టైటిల్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. మీరు ఏ ప్లేస్‌లో పెట్టినా అది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. అందుకోసమే కన్‌ఫ్యూజన్ ఉండకూడదనేసి హెడ్ సెక్షన్‌లో పెట్టేసుకుంటాం. మీరు ఏ పొజిషన్‌లో పెట్టినా దాని ఫంక్షనాలిటీ అనేది మారదు. ఫంక్షనాలిటీ మారుతోందంటే మీరు పెట్టొచ్చు. బట్ బాడీ సెక్షన్‌లో ఇచ్చినా, హెడ్ సెక్షన్‌లో ఇచ్చినా, ఎక్కడ ఇచ్చినా సరే అది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. అందుకోసం మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అనే ఎలిమెంట్స్ అన్నిటిని హెడ్ సెక్షన్‌లో పెడుతున్నాము. ఓకే. కంట్రోల్ ఎస్ అని సేవ్ చేస్తున్నా. సేవ్. ఇప్పుడు ఇంతకుముందంతా ఏం చేశారంటే ఎక్కడైతే మనం సేవ్ చేశామో అక్కడికెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఓపెన్ అన్నా చేయొచ్చు. లేదా డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతది సిరీస్. ఇక్కడ ఓపెన్ అయితే మనకు చూడండి ఫైల్ పాత్ వచ్చింది చూడండి. ఎక్కడ ఏ ఫోల్డర్‌లో ఏంటి అనేసి వస్తుంది. ఓకే. బట్ ఇలా ఓపెన్ చేస్తే మనకు డ్రాబ్యాక్స్ అనేది కొన్ని ఉన్నాయి. బట్ అలా డైరెక్ట్‌గా ఓపెన్ చేయొద్దండి. ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలంటే ఎడిటర్‌లో మనం లైవ్ సర్వర్‌ని మనం ఇన్‌స్టాల్ చేశాం ఇంతకుముందు. ఆ లైవ్ సర్వర్ హెల్ప్‌తోనే మనం దీన్ని ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ ఇస్తాం. రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ కొద్దిగా డౌన్‌కొస్తే మీకు ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్ ఉంటది. దీన్ని క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి గో లైవ్ అనేసి ఉంది. ఇది క్లిక్ ఆన్ ద రన్ లైవ్ సర్వర్ అన్నమాట. దీనైనా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సీ దిస్ ఇప్పుడొచ్చింది. ఇక్కడ చూడండి ఇప్పుడు లైవ్ సర్వర్‌తో ఓపెన్ చేస్తే ఒక పోర్ట్ నంబర్ వస్తది. ఒక పోర్ట్ నంబర్‌తోనే మనకు ఓపెన్ అవుతాయి. ఇట్స్ ఏ లైవ్ సర్వర్ అన్నమాట ఇది. క్లియర్? లైవ్ సర్వర్‌తో ఎలా ఓపెన్ చేయాలి? అండ్ డైరెక్ట్‌గా ఎలా ఓపెన్ చేయాలి? అండ్ మనం రాసిన కంటెంట్ అండ్ మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ అవుట్‌పుట్ ఎలా చూడాలి? ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్ హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్, హెడ్ సెక్షన్‌లో ఏమి ఇవ్వాలి? బాడీ సెక్షన్‌లో ఏమి ఇవ్వాలి? హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? రూట్ ఎలిమెంట్ అంటే ఏంటి? అండ్ మెటా ఇన్ఫర్మేషన్ ట్యాగ్స్ అంటే ఏంటి? అండ్ హెచ్1 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ వీటి గురించి మనం నేర్చుకున్నాం. ఎలిమెంట్ అంటే ఏంటి? ట్యాగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద హెచ్‌టీఎంఎల్? మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సాఫ్ట్‌వేర్స్ ఏంటి? అవన్నీ ఇవాళ నేర్చుకున్నాము. క్లియరా? ఇవాళ క్లాస్? సో, క్లియర్ ఇప్పటి అన్న. వరకు టుమారో ప్రాక్టీస్ చేసుకోనండి. సాఫ్ట్‌వేర్స్‌ని ఇన్‌స్టాల్ చేయండి. అండ్ వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేయండి. ఆ వెబ్ పేజెస్‌లో
కంటెంట్‌ని ప్రింట్ చేయండి. ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి మీకు ఆ వెబ్ పేజ్‌లో స్ట్రక్చర్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పటివరకు మనకు W3 స్కూల్స్ ఓపెన్ చేశాం. హెచ్‌టీఎంఎల్ ఇంట్రడక్షన్ ఓపెన్ చేశాం. ఇప్పుడు ఈ పేజ్ నేను ఓపెన్ చేయాలనుకున్నా. ఈ పేజ్ నేను ఓపెన్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసుకొని ఇగో చూడండి. కొద్దిగా డౌన్‌కొచ్చిన తర్వాత వ్యూ పేజ్ సోర్స్ కోడ్. వ్యూ పేజ్ సోర్స్ కోడ్. ఇక్కడ ఈ షార్ట్‌కట్ ఏముంది? కంట్రోల్ యూ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ యూ అని క్లిక్ చేస్తే నౌ సీ సోర్స్ కోడ్ వచ్చిందండి. ఈ సోర్స్ కోడ్‌లో ఫస్ట్ చూడండి. నాట్ సింబల్ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. నెక్స్ట్ అదే విధంగా హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ వాల్యూని మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దాంట్లో మీరు యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఇదేం చేస్తదంటే మన డాక్యుమెంట్ యొక్క లాంగ్వేజ్ అంటే మన హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ యూఎస్ అంటే ఇంగ్లీష్ యూఎస్ యొక్క ఇంగ్లీష్ అనేసి మనకు తెలుస్తది. ఇది ఎవరు చెప్తాదంటే బ్రౌజర్ చెప్తది. ఎందుకంటే ఫైనల్‌గా మన డాక్యుమెంట్ మొత్తం రీడ్ అయ్యేదేంటంటే అంటే ఈ ఉండే కంటెంట్ మొత్తం ఓపెన్ అయ్యేది ఎక్కడంటే బ్రౌజర్‌లోనే. బ్రౌజర్ అనేది మన డాక్యుమెంట్‌లో ఉండే ఎవ్రి లైన్‌ని రీడ్ చేస్తది. క్లియరా? ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ హెడ్ వచ్చింది. హెడ్ తర్వాత టైటిల్ వచ్చింది. సో, టైటిల్‌లో ఏ కోడ్ ఉన్నా ఆ కోడ్ ఎక్కడ కనిపిస్తది? ఈడ హెడ్ సెక్షన్ ఇక్కడ చూడండి. ఇంట్రడక్షన్ టు హెచ్‌టీఎంఎల్ సిరీస్. ఇంట్రడక్షన్ టు హెచ్‌టీఎంఎల్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ చూడండి మెటా ట్యాగ్. టైటిల్ అనేది ఒక పేజ్‌కి ఒక టైటిలే ఉంటది. టైటిల్ అనేది ఒక పేజ్‌కి ఒక టైటిలే ఉంటది. ఒక పేజ్‌కి హెచ్‌టీఎంఎల్ ఒకటే ఉంటది. ఒక పేజ్‌కి హెడ్ ఒకటే ఉంటది. ఒక పేజ్‌కి బాడీ ఒకటే ఉంటది. ఒక పేజ్‌కి డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఉంటది. రిమైనింగ్ అన్నీ రిపీట్ అవ్వచ్చు. మెటా అనేది రిపీట్ అవుతోంది. లింక్స్ అనేది రిపీట్ అవుతున్న సిరీస్. అండ్ అదేవిధంగా స్క్రిప్ట్ అనేది రిపీట్ కూడా అవుతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా స్టైల్ స్క్రిప్ట్ చూడండి ఎన్నో ఉన్నాయి మనకు. అండ్ అదేవిధంగా స్టైల్ సిరీస్. ఇవన్నీ అయిన తర్వాత హెడ్ క్లోజ్ అవుతోంది. హెడ్ క్లోజ్ అవ్వంగానే బాడీ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. హెడ్ క్లోజ్ అయిన తర్వాత బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మిడిల్‌లో ఏం రాయకూడదు మీరు. ఏదైనా రాసినా హెడ్‌లోని రాయాలి. ఏం రాసినా బాడీలోనే రాయాలి. ఇప్పుడు మన వ్యూ వచ్చేసి ఔట్ సైడ్‌కెళ్ళిపోతుంది. మన వ్యూలోనే కనిపించాలంటే ఏం యూజ్ చేస్తాం షార్ట్‌కట్? ఇక్కడుండే కోడ్ ఔట్ సైడ్‌కెళ్ళిపోతుంది. ఇలా కిందకల్లా బార్ వస్తుంది. బార్ రాకూడదు నాకు. బార్ రాకుండా ఆ కోడ్ అనేది మన వ్యూలోనే కనిపించాలి అంటే యూజ్ చేసే షార్ట్‌కట్ ఏంటి? ఇంతకు ముందే చెప్పాను నేను. సో, క్లిక్ చేసి ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేయండి. ఆల్ట్ జెడ్ క్లిక్ చేసి మన వ్యూలో ఉంటది. ఎవ్రీ టైమ్ మనం చేసుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. మన పేజ్ క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా అది ఔట్ సైడ్‌కెళ్ళిపోద్ది. మీరు మన వ్యూలోకి కావాలంటే ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేసుకోవాల్సిందే మీరు. ఓకే. క్లియరా? నౌ సీ థిస్. ఇప్పుడు మనకి హెడ్ క్లోజ్ అవుతూనే బాడీ ఓపెన్ అవుతుంది. బాడీలో మనకి ఏదైతే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతాదో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అవుట్‌పుట్‌లో ఓపెన్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ. నెక్స్ట్ ఎండింగ్ ఇక్కడ చూడండి ఎండింగ్ దీన్ని డ్రాగ్ చేస్తున్నా. ఎండింగ్‌లో మనం చూడండి బాడీ అండ్ హెచ్‌టీఎంఎల్ క్లోజ్ అవుతుంది. బాడీ హెచ్‌టీఎంఎల్ క్లోజ్ అవుతుంది. సో, మనకేందంటే ఇది ఎండింగ్. ఇప్పుడు మనం ఏంది రాసినా సరే ఈ బాడీలోనే రాయాలి. ఏవైతే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వని ఎలిమెంట్స్ అన్నీ హెడ్ సెక్షన్‌లో రాయాలి. ఔట్ ఆఫ్ ది హెడ్ గాని, ఔట్ ఆఫ్ ది బాడీ గాని ఏం రాయకూడదు. ఇట్స్ ఏ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్. ఇప్పుడు పాయింట్స్ చూడండి. ఇప్పుడు పాయింట్స్ హెచ్‌టీఎంఎల్ పాయింట్స్ చూడండి. HTML స్టాండర్డ్ ఫర్ ద టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML ఈస్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. అంటే వెబ్ పేజెస్ అంటే ఇది. home.html, about.html, contact.html దీస్ ఆర్ ద వెబ్ పేజెస్. వెబ్ పేజ్‌ని క్రియేట్ చేసాం. అండ్ HTML డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్. అంటే HTMLలో నాకు ఒక హెడ్డింగ్ కావాలి, ఒక పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. ఇట్స్ ఏ స్ట్రక్చర్. ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ అనేది మనం ప్రింట్ చేసాం. ఇంకా ఏం ప్రింట్ చేస్తాం అనేసి టుమారో నేర్చుకుంటాం మనం. ఒక వెబ్ పేజ్‌లో ఒక హెడ్డింగ్ తర్వాతనే పారాగ్రాఫ్ కావాలంటే ఒక H1 తర్వాతనే పారాగ్రాఫ్ ఇచ్చాం. ఓకే. దిస్ ద డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్. అండ్ HTML కన్సిస్ట్ ఆఫ్ ఏ సీరీస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్. సీరీస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి. ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇట్స్ ఏ సీరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. ద HTML ఎలిమెంట్స్ టెల్స్ ద బ్రౌజర్ హౌ టు డిస్‌ప్లే ద కంటెంట్. అంటే ఎలిమెంట్స్ అనేది బ్రౌజర్‌లో ఎలా ప్రింట్ అవ్వాలని చెప్తాయి. బట్ ఎలిమెంట్స్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు. ఓకే. నెక్స్ట్ అదే విధంగా
HTML element tell the browser how to do, HTML element label piece of content such as this is heading, this is paragraph. Same like this is heading, this is paragraph, this is title, this is style element, this is meta, this is script, this is ఇలా అంటాం. దట్స్ ద లేబుల్స్ అనమాట. అలా అంటాం మనం. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ అప్ టు నౌ? సో టుమారో వచ్చే టైం వరకు ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నాండి. సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో అయిన తర్వాత ఒక టాస్క్ ఉంటుంది. టుమారో, డే ఆఫ్టర్ టుమారో తర్వాత ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ చేసేదాన్ని బట్టి మీకు ఎంతవరకు అర్థం అవుతుంది Yes. అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. Hmm. సో ఇవాళ అందరూ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అన్ని డౌన్లోడ్ చేయండి అండ్ చెప్పిన టాస్క్ అనేది అంటే చెప్పిన కాన్సెప్ట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి ఇవాళ. ఓకే. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి క్లాస్.